ఆపరేషన్ స్వర్ణ. ఓకే, ఆపరేషన్ స్వర్ణ మనకి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో వారు ఈ ఆపరేషన్ స్వర్ణాన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా తిరుపతి ద్వారా వెళ్ళేటువంటి స్వర్ణముఖి రివర్ ఏదైతే ఉందో దాని ప్రక్షాళన కోసం, ఎస్పెషల్లీ దాని సరౌండింగ్స్లో పోచర్స్ వల్ల, అదేవిధంగా అలిజిడ్గా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లను నరికివేయడం వల్ల దాని రీస్టోరేషన్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది. సో దాని చుట్టూ బేసిక్గా స్వర్ణముఖి రివర్ బౌండరీస్లో ఉన్నటువంటి చెట్లను కాపాడి ఈ స్వర్ణముఖి రివర్ని బేసిక్గా రీడెవలప్మెంట్ చేయనున్నారు. సో దీనికి సంబంధించి చూద్దాము. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రీసెంట్లీ అనౌన్స్డ్ ఆపరేషన్ స్వర్ణ ప్లాన్ టు రెస్క్యూ రివర్ స్వర్ణముఖి ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ ల్యాండ్ గ్రాబర్స్. ఓకే, అదేవిధంగా రివైవ్ ఇట్స్ ఫ్లో ఏరియా. సో బేసిక్గా దీని పరివాహక ప్రాంతంలో ఎక్కువగా ల్యాండ్ గ్రాబింగ్ అనేది జరుగుతుంది. సో దాన్ని అరికట్టడం కోసం అని చెప్పేసి తిరుపతి డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ వాళ్ళు దీన్ని చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఈ రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంది, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఓకే, సో ఇట్ రైజెస్ అన్ ఎలివేషన్ ఆఫ్ 300 meters ఈస్టర్న్ ఘాట్ రేంజెస్. ఓకే, పాకాల విలేజ్ దగ్గర చిత్తూరు డిస్టిక్లో దీని ఆరిజిన్ అనేది ఉంది. ఓకే, నార్త్ ఈస్టర్న్ డైరెక్షన్లో బేసిక్గా పాస్ అయ్యి తర్వాత తిరుపతి హిల్స్ ఇవన్నీ కూడా కవర్ చేస్తూ బే ఆఫ్ బెంగాల్లో కలవడం జరుగుతుంది. దీని యొక్క పూర్తి లెంత్ వచ్చేసి 130 kilometers. ఇది స్వర్ణముఖి రివర్ది. ఓకే, దీని యొక్క ప్రధానమైనటువంటి ఉపనది ఏంటి? కళ్యాణి రివర్. ఓకే, మనకి ఆపరేషన్ స్వర్ణ ఎవరు నిర్వహిస్తున్నారు? తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు దీన్ని చేయడం జరుగుతుంది. సో ఎస్పెషల్లీ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ల్యాండ్ గ్రాబింగ్. దీని ఏరియా ఏదైతే పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాని ల్యాండ్ గ్రాబింగ్స్ నుంచి బేసిక్గా కాపాడి దాని యొక్క ఫ్లోని, న్యాచురల్ ఫ్లోని కాపాడేందుకు అని చెప్పేసి చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ పాకాల, చిత్తూరులోని పాకాలలో ఇది బేసిక్గా ఆరిజిన్ ఉంది. ఓకే, సో ఇది తిరుపతి, అదేవిధంగా మనకి శ్రీకాళహస్తి ద్వారా ప్రయాణిస్తూ చివరికి బంగాళాఖాతంలో కలవడం జరుగుతుంది. ఓకే, ఎక్కడ? ఈస్టర్న్ ఘాట్స్లో దీని యొక్క ఆరిజిన్ అనేది ఉంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆపరేషన్ స్వర్ణ.